హాయ్ అండి. దిస్ ఈజ్ రాజా న్యూ ఫార్మింగ్ బ్లాగ్స్ అండి. మన షెడ్ చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగిందండి, డైరీ ఫామ్ చుట్టూ. దాని యొక్క వివరాలు ఈరోజు మీకు తెలియజేస్తానండి. ఇది వచ్చేసి మైకాన్ కంపెనీదండి. మొత్తం 170 ఫీట్ల లెంత్ అండి, మొత్తం చుట్టుకొలత. ఇది వచ్చేసి అయితే దీనికి మనం ట్రాన్స్పోర్టు మరియు లేబర్ చార్జ్ ఇవన్నీ కూడా కలుపుకొని మీకు క్లియర్గా చెప్తానండి. ఈరోజు ఈ చుట్టూ వేయడానికి మనకు వచ్చేసి మొత్తం 5 ఫీట్స్ హైట్ అండి. ఇది 5 ఫీట్ హైట్ తోటి తీసుకొని రావడం జరిగింది. ఇది వచ్చేసి 5 ఫీట్ల ఎత్తు మరియు ఒక్కొక్కటి కేజీది 110 రూపీస్ ఇచ్చారండి. మనకు 110 రూపీస్ లెక్క ఇచ్చారు. మొత్తం దీని చుట్టూ కూడా మొత్తానికి మనకు ఇంచుమించు 37 కడీల దాకా పడ్డదండి. అయితే ఈ 110 ఇంటూ మనకు 170 కేజీల దాకా పట్టిందండి. 170 ఇంటూ 110 వేస్తే 18,700 రూపాయలు అవుతాయండి. మనం అలాగే దాని చుట్టూ బైండింగ్ వేయడానికి ఒకటి ఇచ్చారండి, అదొక 360 రూపాయలది ఇచ్చారు కాస్టు. ఇదంతా కలుపుకుంటే మనకు ఒక 19,500 కాస్టు అయింది. మరియు అది ఏంది ఆటో చార్జ్తో కలుపుకొని అరౌండ్ 20,000 అయిందండి. ఇదంతా కలుపుకొని ఇది డైరీ ఫామ్ కొద్దిగా రక్షణగా మనకు పనికి వస్తుందనే ఉద్దేశంతో వేయించడం జరిగిందండి. ఈ మన చుట్టూ పంట పొలాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ ఆవులు ఇట్లా తెంపుకున్నా మనకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదని ఉద్దేశంతో ఇలా చుట్టూ ఫెన్సింగ్ వేయించడం జరిగింది. వాటికి భద్రతకు మరియు పంట పొలాలకు భద్రతగాను ఈ చుట్టూ ఇది వేయించామండి. దీనికి గాను లేబర్ కాస్ట్ కూడా బాగానే అయ్యిందండి. వాళ్ళు కూడా బాగానే ఛార్జ్ చేశారు. దీనికోసం నేను బయట నుంచి కూడా ఒక్కొక్క కడి 150 రూపాయలు పెట్టి ఒక్క కడి అంటే మన ఐరన్ అది ఇది ఉంది కదండి, రాక్ పోల్స్, ఇవి 150 రూపాయలకు ఒకటి కాస్ట్ పడ్డదండి. మనకు ఒక 10 వరకు మా ఫ్రెండ్ దగ్గర ఒక అతని దగ్గర తెచ్చాను. మిగతావన్నీ కూడా కాస్ట్ పెట్టి తెచ్చాను. మా ఫ్రెండ్ దగ్గర కూడా కాస్ట్ పెట్టి తెచ్చాను, కానీ తక్కువ కాస్ట్కి ఇచ్చాడని తను. ఇలా ఇవన్నీ కూడా అరౌండ్ వేసుకుంటే మనకి ఫెన్సింగ్ అయిపోవడానికి దగ్గర ఒక 26,000 దాకా కాస్ట్ వచ్చిందండి. ఇదంతా అరౌండ్ చుట్టూ వేయడానికి మాత్రమే. అదే అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.